నాకు డౌట్ వస్తుంటది. మామూలు ఆత్మ అంటేనే ఏదో ఇదిగా ఉంటది. ఒక మనిషిలో ఒకేసారి 2, 3 ఆత్మలుంటాయి. 2, 3 ఆత్మలు పనిచేస్తుంటాయి. ఒక గంటలో ఒక ఆత్మ ఉంటది. ఇంకో గంటలో ఇంకొక ఆత్మ ఉంటది. లేదంటే ఒకరితో మాట్లాడినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంటది. ఇంకొకరితో మాట్లాడి ఇంకోలా బిహేవ్ చేస్తుంది. ఇట్లా మల్టిపుల్ సోల్స్ ఉండే అవకాశం ఉందా? ఎందుకు ఇట్లా జరుగుతుంటది? ఉంది. ఒకరిలో 4 దాకా ఉండొచ్చు. అంటే ఒక్క దెయ్యం కాకుండా 4 దెయ్యాలుంటాయా? దెయ్యాలనాలా మామూలుగా సోల్స్? ఆత్మ అంటే చాలా పెద్ద మంచిది కదా. ఆత్మ అంటే మనది కూడా ఆత్మని అంటారు కదా. దయ్యం అంటే స్పిరిట్ అంటాము ఇంగ్లీష్లో, తెలుగులో దయ్యం అంటాం. ఓహో, సోల్ అనం. సోల్ గా స్పిరిట్ అంట. స్పిరిట్ అంటారు. సోల్ అనేది ఒకటి, ఈ స్పిరిట్స్ మాత్రం ఎక్కువ ప్రభావం. సోల్ అంటే బ్రతికి ఉన్నప్పుడు మనం మన బాడీలో ఉన్నది ఇప్పుడు సోల్. కానీ బయటికి మనం చనిపోయాక బయటకు వచ్చి మనకు బాడీ లేకుండా మన ఆత్మతలానికి వెళ్లకుండా ఇక్కడ స్ట్రక్ అయి ఉంటుంది చూడండి, దాని స్పిరిట్ అంటాం. మన తెలుగులో దయ్యం అంటాం. అది నెగిటివ్. ప్రేతాత్మలు అంటే ఆ ప్రేతాత్మ అన్నది దయ్యానికి మళ్ళీ దానికి వేరు. ఇన్ని రకాలు ఉన్నాయి దాంట్లో కూడా, చాలా రకాలు. ఈవెన్ కొన్ని అంటారు చూడండి మన రక్త పిశాచులు, అది వేరే. ఇవన్నీ భూమిపైన చాలా ఇయర్స్ ఉన్న కొద్దీ వాటిలో బలం పెరుగుతూ ఉంటుంది. కొన్ని చూడండి కంప్యూటర్ ఆన్ చేస్తున్నట్టు డోర్ తీసిందంటారు, సౌండ్ వచ్చిందంటారు, వీళ్ళు లేపిందంటారు. అవి కొంచెం అడ్వాన్స్ సోల్స్. అంటే కొన్ని ఎక్కువ రోజులు భూమి మీద ఉన్న వాళ్ళు అనమాట. అంటే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, మనకే 100 జన్మలు అయినాయి అంటే మరి అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఒకసారి స్టక్ అయిన అంటే ఉండిపోతాయి. అన్లెస్ మళ్ళీ మనుషులే పంపించాలి. ఏ హనుమంతుల వారు పంపలేరు, ఏ బాబా పంపలేరు, దాన్ని ఏ విష్ణువు పంపలేడు. ఎందుకంటే అది మన ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఇక్కడే ఉంటాను అన్నది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఫ్రీ స్పిరిట్, ఫ్రీ విల్ ఉంది. స్పిరిట్స్ కూడా ఫ్రీ విల్ ఉంటుంది. అలాగే మనం ఆత్మతలానికి వెళ్ళినా కూడా మనకు ఫ్రీ విల్ ఉంటుంది. అంతటి ఫ్రీ విల్ ఉంటుంది మీకు. ఎందుకంటే చాలా మంది కర్మ ఉండి కొట్టి అయినప్పుడు మరి మనకి ఇంకేముంది, మనకి లైఫ్ అదే ఆటోమేటిక్గా జరుగుతుంది. కాదు, ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్లో మీరు రైట్కి వెళ్తావా లెఫ్ట్కి వెళ్తావా అన్నది మీ చాయిస్. సో మీరు ఆ లెఫ్ట్కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సోల్స్ ఒకే బాడీలో 4-5 రకాలుగా ఎంటర్ అవుతాయా? 4-5 రకాలు కలిసి ఉంటాయా లోపల? ఉండే ఛాన్సెస్ ఉంది. 4 కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆ 4 వీళ్ళని ఆడుకుంటాయి మంచిగా. వాళ్ళు ఒకరితో ఏం కొట్లాడుకో, వీళ్ళ బ్రెయిన్తో ఆడుకుంటాయి ఆ 4 కూడా. ఎట్లాంటివి చేస్తాయి? ఇప్పుడు కొంతమంది అంటే మాకు వచ్చిన దాన్ని అట్లా ప్రతి ఒక్కరికి అలా అన్నట్లే, అమ్మవారు వచ్చింది, అమ్మవారు నాకు లోపల నుంచి మాట్లాడుతుందంటే, ఈ అమ్మవారు వచ్చి మీతో మాట్లాడుతుందండి, వాళ్ళకి పని లేదా? ఇన్ని కోట్ల మందితో వచ్చి మాట్లాడతారా? మీకు ఎనర్జెటికల్ గా మీలోంచి మీ ఆత్మని మీకు చెప్తుంది ఏది చేయడం కరెక్ట్. అంతా ఆటోమేటిక్ చేసేసింది మనకి. మన ఆత్మనే మనకు చెప్పేటట్టు చేసింది. ఏ దేవతలు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మన కర్మ తీయాలన్నా, మనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఇండైరెక్ట్ గా మన దాంట్లో ఆ ఎనర్జీతో అయిపోతూనే ఉంటుంది. అంతేగాని ఎవ్వరు వచ్చి మీలో ఇది అది అని మాట్లాడరు. ఈ సోల్సే మాట్లాడేది లోపల నుంచి. చాలా మంది నాకు అదే అమ్మవారి రూపకంగా, మరి ఆ సోల్సా అంటే ఆ స్పిరిట్సా అంటే ఇవాళ రేపు ఏలియన్స్ కూడా ఉంటున్నాయి. మొన్న ఏలియన్స్ చాలా స్ట్రాంగ్ గా చాలా ఇదిగా వాళ్ళని కంట్రోల్ తీసేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రెస్ చేయి, అక్కడ ప్రెస్ చేయి అని మనిషి కంట్రోల్ తీసేసుకుంటున్నాయి. చెప్పినట్టు వినకపోతే ఊరుకోవట్లే ఒక పాయింట్లో. అంటే వీళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా మెడిటేటర్స్ అనుకోండి, ఇట్లాంటి ఐడియా ఉన్న వాళ్ళు అనుకోండి, గుర్తుపడతారు. నువ్వు వేరే ఇది వెళ్ళిపో అని చెప్తారు. చెప్తే అవి గట్టిగా బెదిరిస్తున్నాయి. నువ్వు అట్లా చేస్తే నీ బిడ్డని చేస్తాము, నీ హస్బెండ్లోకి ఇంకో 2 పంపిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని బెదిరిస్తున్నాయి. సో ఆ బెదిరింపులకు మీరు వెళ్ళి అవి చెప్పినట్టు వినడం ఒకటి కాదు. నేను వీటిని రిలీజ్ చేసుకుంటున్నా అంటే రిలీజ్ చేసుకోవచ్చు. మనం అవేమి మనకు హాని చేయకుండా రిలీజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఏలియన్స్ ఉన్నాయి, ఈ స్పిరిట్స్ ఉన్నాయి. సో ఆ స్పిరిట్స్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి. మొన్న ఒక కొత్త కేసు ఫ్లారిడాలో, టాంపాలో ఇట్లాగే మన ఝాన్సీ గారు సత్సంగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు అనమాట. అక్కడ సత్సంగ్ పిలిస్తే వెళ్ళారు. అక్కడ ఒక ఫ్యామిలీ నాతో వచ్చి చెప్పారు, తనను మధ్యరాత్రి లేపుతారట ఎవరు, 2 o'clockకి అట్లా లేపి ఆయన వెళ్ళి చూస్తే ఆయన కంప్యూటర్ ఆన్ ఉంటుందంట, కుర్చీ జరుగుంటది, మౌస్ జరుగుంటది, ఎవరో కంప్యూటర్ ఆన్ చేసుకొని చూస్తున్నట్టు క్లారిటీ కనబడుతుంది ఆయనకి. మంచి బొమ్మలు కూడా ఆన్ తిరుగుతూ ఉంటాయి, కానీ మనిషి కనబడ్డా అక్కడ. కానీ ఈయన ఎవరు లేపారో కూడా తెలియదు, ఎవరో మటుకు లేపుతున్నారు. అట్లాగే వాళ్ళ అమ్మాయి లేసి ఏడుస్తుంటది రాత్రి, పడుకోదు. ఈయనకు ఒక టైం తర్వాత నిద్ర పట్టదు.
సో నాకు నిద్ర పట్టదు, మా అమ్మాయి చిన్న అమ్మాయి పడుకోవట్లేదు, పెద్ద అమ్మాయి ఓకే, వైఫ్ ఓకే. సో కొందరు ఆ విషయంలో సెన్సిటివిటీ కూడా ఉంటుంది ఎందుకో మరి. అయితే వాళ్ళ ఇంట్లో ఇంకా క్లియర్గా అర్థమైపోయింది ఆయన మా ఇంట్లో ఉన్నాయి అని. ఇట్లాగే ఒకసారి డ్రీమ్లో కూడా కనిపించిందంట ఆయనకి. సో ఇది చెప్పాక నేను చెప్పా, అట్లాగే వాళ్ళ అమ్మ హెల్తీగా లేదు, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో పాప నిద్రపోవట్లేదు, పాపకు కూడా ఏదేదో ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లకి కనబడతాయి సోర్స్, కనబడేసరికి వాళ్ళు ఇరిటేబుల్ ఉంటారు. అది నెగిటివ్ సోర్స్ కదా. అట్లాగే మేము బాత్రూంలోకి వెళ్ళాము, చీకట్లోకి వెళ్ళి స్నానం చేయము అని ప్రతిదీ, ఏ రూమ్లోకి వెళ్ళము, అమ్మ నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళు అని ప్రతి మినిట్ అమ్మని పట్టుకొని ఉంటారు. అట్లాంటి ఇళ్లలో సోల్స్ ఉన్నాయని అర్థం, క్లియర్ కట్ అది. సో అట్లాగే కొంతమంది డ్యూయల్ పర్సనాలిటీస్ అంటారు, ఇప్పుడే బాగుంటారు మళ్ళీ 5 నిమిషాలు గయ్యిన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. 100% వాళ్ళ లోపల ఉన్నట్టు, నో డౌట్. సో కొంతమంది అత్తలు బాధపడుతున్నారు ఇలా డ్యూయల్ పర్సనాలిటీతో, కోడలు బాధపడుతున్నారు, కొడుకులు బాధపడుతున్నారు, అట్లాగే బిడ్డలు బాధపడుతున్నారు. అట్లా ప్రతి ఒక్కరు అంటే ఎవరి ఇంట్లో ఉన్న ఇంట్లో మటుకు బాగానే సఫర్ అవుతారు. ఇది అంటే అవన్నీ కూడా మరి అలాంటివి ఉన్నప్పుడు మేము సంపాదించినప్పుడు నిమ్మకాయలతో పూజలు లేదా ఎండుమిరపకాయ పూజలు, మంత్రాలు ఇలాంటివన్నీ చేస్తారా మీరు అట్లా పోగొట్టడానికి? అలా పోవట్లేదు, అవి మేము కూడా చేసినాం బతుకున్నప్పుడు అంటున్నాయి అవి. అట్లా పోవట్లే. సో మనం అంతా సామూహికంగా ఎనర్జెటిక్ గా ఉండి మనం బాగా ఎనర్జీని పంపించినప్పుడు వాటిని రిలీజ్ చేయగలుగుతాం. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది హనుమాన్ హీలింగ్ అని కొత్తగా ఇప్పుడు ఏఐ యుగం కదా, మాకు ఏఐ టెక్నాలజీ వచ్చింది అవి రిలీజ్ చేయడం. సో వాటిని రిలీజ్ చేయగలుగుతున్నాం. మొన్న ఇట్లాగే US లో ఒక దంపతులు, వాళ్ళు ఇద్దరు డాక్టర్స్, వాళ్ళ చిన్న అబ్బాయి 5 years old మాట్లాడట్లేదు. అయితే ఇట్లాగే హనుమాన్ హీలింగ్ కావాలి అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి మనము ఎక్కడున్న ఒక 40 వాలంటీర్స్ ఏ కంట్రీస్ లో ఉన్నా పర్లేదు జూమ్ లో కలిసి మనం హీల్ చేయగలుగుతున్నాం. అయితే వాళ్ళ ఇంట్లో ఆవిడికి ఒక ఏలియన్ కనిపించిందంట. తను పడుకున్నప్పుడు తన సోల్ బయటకు వచ్చినప్పుడు ఏలియన్ చూసింది. అట్లాగే వేరే దయ్యాన్ని చూసిన అంది. తనకు కూడా హీలింగ్ లో మనము 40 souls నైనా పంపించేసాం, ఒక 40 దాకా ఒక వ్యాక్యూమ్ లాగా పంపించేసాం అనమాట. అట్లా చాలా పంపించడం అంటే ఎలా మీకు కనబడతాయి? అవి కనబడతాయి, కనబడతాయి. ఇప్పుడు ఈ రూమ్ లో కనబడుతున్నాయా? లేదు, అంటే మనకి హీలింగ్ లో కళ్ళు మూసుకుని అడిగితే క్వశ్చన్ అడిగితే మాస్టర్ చూపిస్తాను. ఇప్పుడు నా లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయి మీకు తెలుస్తుందా? అట్లా మీలాంటి వాళ్ళ దగ్గరికి రాలేవు, ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు అలా ఉంటారు కదా. సో ఎవరి దగ్గరికి వస్తాయి అవి, ఎవరి లోపలికి వస్తాయి అంటే ఎవరైతే ఏడుస్తూ ఇప్పుడు నెగిటివ్ జోన్ లో నెగిటివ్ ఆలోచనలో ఉంటే వాళ్ళకి మ్యాచ్ అవుతాయి కదా. ఇప్పుడు నెగిటివ్ కి నెగిటివ్ మ్యాచ్ అవ్వాలి, నెగిటివ్ పాజిటివ్ ఎట్లా మ్యాచ్ అవుతుంది? రాలేదు. ఇప్పుడు అమ్మవారైనా మన దగ్గరికి ఎట్లా రాగలుగుతుంది? మనం మనుషులము, మనము ఆ మడిలో ఇప్పుడు ఒక పూజారి గర్భగుడిలో పూజారి వేరు, నేను గర్భగుడిలోకి వెళ్ళి దేవుని టచ్ చేయొచ్చా? చేయరు, అలో చేయరు కదా. ఎందుకు అలో చేయరు? ఎందుకంటే ఆ మడిలో దాంట్లో అమ్మవారిని టచ్ చేయాలంటే అది ఒక దైవత్వంలో ఆ టైంలో ఫుడ్ కూడా ఆ టైప్ తింటూ ఉండాలి, భౌతికంగా కూడా. సో మన లోపలికి అమ్మవారు రావాలి, మనతో మాట్లాడాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి అంటే మనం అంత లైట్ గా ఈ భూమి మీద ఉండడం చాలా కష్టము. దెయ్యాలాడే నాటకం ఇదంతా, అంతే దయాలాడే నాటకమే. నాకు వచ్చారు, నాకు అమ్మవారు మాట్లాడతారు, లోపల నుంచి చెప్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు అని హడావిడి చేసే వాళ్ళందరూ మోస్ట్లీ అదే. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ గా వీక్ అయినప్పుడు ఏదన్నా అవకాశం ఉందా? ఎమోషనల్ గా వీక్ అయినప్పుడు 100% లోపలికి వస్తున్నాయి. ఇప్పుడు 100% వస్తున్నాయి అంటే అంత ఎక్కువగా ఉన్నాయి, మరి అంత వెయిట్ చేస్తున్నాయి అవి ఇట్లా ఎవరన్నా. అందుకని మేము మన దాంట్లో ఏడవద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు, నెగిటివ్ పనులు చేయొద్దు. మరి నెగిటివ్ మాట్లాడొద్దు, ఏడవద్దు అంటే మరి ఒకరు చనిపోతే ఇట్లా ఇంట్లో అంటే ఇంకా ఆ టైంలో అసలు ఏడవద్దు, ఆ సోల్ని వెళ్ళిపోమని చెప్తూనే ఉండాలి. ఉండు నా కోసము, నువ్వు లేని నేను ఉండలేను, ఇవి లాంటివి ఏడుస్తే వీళ్ళు ఉండిపోతారు. ఇక అది మనకి ఇంట్లో రచ్చరచ్చ అవుతుంది. ఏంటి అందరు ఏమనుకుంటారంటే ఒక కొడుకు పడుకోలేకపోతే తండ్రి చనిపోతే, తండ్రి చనిపోయాడు లేకపోతే తల్లి చనిపోయింది కాబట్టి పడుకోలేదు అనుకున్నారు. కాదు, అక్కడ ఆ సోల్ ఉంది కాబట్టి పడుకోలేకపోతున్నాడు. సో అది ఆ డిఫరెన్స్ దొరకబట్టాలి వీళ్ళు. అది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే డ్రీమ్ లో అమ్మ వస్తుంది, నాన్న వస్తున్నాడు రెగ్యులర్ గా అంటే ఇక్కడే ఉన్నారని అర్థం. సో మనకి మోస్ట్లీ డ్రీమ్ వల్ల సంకేతాలు ఇవన్నీ మీరు డ్రీమ్ లో చూసుకోవచ్చు.
ఇప్పుడు ఎవరికైతే 2 సోల్స్ ఉన్నాయి 3 సోల్స్ ఉన్నాయి అని నేను అంటున్నా కదా, వాళ్ళ డ్రీమ్ లో అడిగితే చూపిస్తారు, లేకపోతే మన హీలింగ్ లో అడిగినా మనకు చూపిస్తున్నారు. ఓకే. ఈజీగా కనబడుతున్నాయి మనకి ఎన్ని ఉన్నాయి. అవి ఏలియన్సా లేకపోతే స్పిరిట్సా లేకపోతే వాళ్ళ యాన్సిస్టర్సా అది కూడా కనబడుతుంది మనకి.